నమస్కారం ప్రజలారా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీమూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక మనం వీడియోలోకి పోదాం. ఏంది వ్యవహారం, ఏంది కథ అంటే, మన జగనన్న గెలిచిన రోజుల్లో ఏ విధంగా విజయసాయి రెడ్డి, అదేవిధంగా రాజకేశిరెడ్డి, సరే రాజకేశిరెడ్డి గురించి ఎందుకు సీమరాజా ఇప్పుడంటే, మన జగనన్న అసలే ఓడెవడో మాకు తెలీదు, మా పార్టీకి వాడికి ఏం సంబంధం లేదు అన్నాడు. అంటే మద్యం ముడుపులు ఏదైతే ఉన్నాయో అవి ఈడీ ఒక్కొక్కటిగా బయటికి తీర్చా ఉన్నది, వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తా ఉన్నది. కాబట్టి మనోడు వాడికి నాకు ఎటువంటి సంబంధమే లేదన్నాడు. అంటే 151 స్థానాలు వచ్చిన రోజు మరి మనం గెలిచినామని చెప్పి మరి మనం స్వీట్ తినిపించుకున్నాము. మరి అదేవిధంగా మిలాఖాత ఏదో ఒక రకంగా మనం 151 కొట్టామని చెప్పి ఆ రోజు సంతోషపడుతున్న రోజుల్లో ఉండేటువంటి ఈ ఫోటోని నాకు వాడికి ఎటువంటి సంబంధమే లేదు, మా పార్టీకి వాడికి అని చెప్తాడు. సరే, ఇంతకు ఏంది వ్యవహారం, ఏంది కథ, ఈ కల్తీ లిక్కర్ మాఫియా అయినటువంటిది ఇది కథ అంతా కూడా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. దాన్ని ఒకసారి మనం ఖచ్చితంగా పరిశీలన చేసి మన అన్నను ప్రధానమంత్రిని చేసి పారమొద్దాం. ఏటైతే అటు కానీ ఈడ మనం చూసినట్టుగా అయితే ఆర్డర్ పట్టు కోట్లు కొట్టు, నీకు ఆర్డర్ ఇచ్చావు, నువ్వు మాకు ఎంత ఇచ్చావు, ఎన్ని కోట్లు ఇచ్చావు ఏందనేది మనం గతంలో ఏదైతే మనం అధికారంలోకి వచ్చేదానికి మేము దశల వారీగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని నమ్మించి మరి నాణ్యత కలిగినటువంటి మద్యాన్ని ఇచ్చాం, మరి నాణ్యత లేనటువంటి మద్యాన్ని ఆపేస్తాం, మేము ఉండే ఏదైనా 5 స్టార్ హోటళ్లకు మద్యాన్ని పరిమితం చేస్తాం అని చెప్పి మనమే వేంపల్లిలో బత్తాయి తోటల్లో మూతలు బెగ్గొట్టి బాటలు తెప్పించి మనం ఏ విధంగా మనం కల్తీ మద్యాన్నంతా ఏర్లై పారించినాం రాష్ట్రంలో అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మేలుకొని మరి ఇంకొక అడుగు ముందుకేసి, అంటే ఎప్పుడు మన జగన్ అడ్వాన్స్గా ఉంటాడు కదా, మందు తాగేటువంటి మందు బాబుల కిడ్నీలు లివర్లు తాకట్టు పెట్టుగా డబ్బు తీసుకువచ్చినాడు. అంటే మా ఆంధ్ర రాష్ట్రంలో మద్యం మీద మాకు ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని చెప్పి మనోడు డబ్బులు కూడా తీసుకురావడం జరిగింది. మనం గతంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుకున్నాం. అదేవిధంగా అడ్డగోలుగా దోచుకున్న లిక్కర్ గ్యాంగు జగన్ హయాంలో మద్యంలో 3,500 కోట్ల రూపాయల దోపిడీ. ఎవడమ్మా మొగుడు సొమ్మని 3,500 కోట్ల రూపాయలు నిలువునా దోపిడీ చేశారు. మరి ఏ అవినీతి చేయకుండా ఉంటే, ఏ అక్రమాలు చేయకుండా ఉంటే మరి 11 స్థానాలకు దేనికి పడిపోవాల్సి వచ్చింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టుగానైతే ఇందులో 1,048 కోట్ల గుట్టు విప్పిన ఈడీ 1,048 కోట్ల రూపాయలు గుట్టు విప్పింది. ఎవరెవరి దగ్గర ఎంతంత, ఏ డిస్టిలరీ వాళ్ళ దగ్గర ఎంతంత ఎన్నెన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ప్రజలారా. 10 డిస్టిలరీల నుంచి 795 కోట్ల రూపాయల వసూలు, వాటి పేర్లు ముడుపుల వివరాలు వెల్లడి. అత్యధికంగా తిలక్ ఇండస్ట్రీస్ నుంచి 200 కోట్లు, సిండికేట్ లిక్కర్ ద్వారా మరో 254 కోట్ల రూపాయల అర్జన. సిండికేట్ వ్యాపారం అంటే మనం తెచ్చిందే, మనం తయారు చేసిందే, వాటికి ఊరులే పేరులే, మరి ఎక్కడ తయారు చేశారు, ఏంది వ్యవహారం, దాంట్లో ఉత్తా స్పిరిట్ రానైనా స్వామి స్పిరిట్ అని చెప్పినాం. గతంలో వాళ్ళ పేర్లు కూడా ఏదైతే ఒక ప్రింటర్ తీసుకోవటం, పేర్లు కలర్ జిరాక్స్ తీయటము, అతికియటము, మూతలు పెగ్గొట్టడము, మన షాపులకు అమ్ముకోవటము, ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా డబ్బులు ఇవ్వాలా, బాటిల్ తీసుకోవాలా, యూపీఐ పేమెంట్లు ఉండదు, ఆన్లైన్ పేమెంట్ ఉండదు, కార్డు ఏం ఉండదు, నువ్వు డబ్బులు బాటలు ఎత్తుకోబో అంతే, నువ్వు మాకు వేరేదేమి ఉండదు. మళ్ళా ఆ విధంగా సంపాదించినాం. ఈ డబ్బంతా యాడిగిపోయింది, ఈ డబ్బులన్నీ యాడిగిపోయినాయి. ఎలక్షన్ అప్పుడు ఏ నియోజకవర్గాల్లో హెడ్ క్వార్టర్ చూసుకొని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జో లేకుంటే ఇంకొకటి కూడా వాడి దగ్గరికి పోయి డబ్బులు కూడా పంచినారు. అదైతే వాస్తవమే కదా, అది అందరికీ తెలుసు కదా. మరి అంటే డబ్బులు అక్కడ ఆదాయాన్ని సృష్టించి ఆడనే పంచినాడు జనాలకు. మనం 175 దీని లెక్క కొట్టాం. ఎందుకు గెలవకూడదని ఇంట్లో కొనుక్కొని మనం నోట్ల కట్ల మీద ఎంజాయ్ చేసినాం జగనన్న. ఊరికే కూడా కాదు, ఊరికే ఆడిపోతాయి పాపాలు. మద్యం రేట్లు పెరిగినాయి, మరి ఈ విధంగా మద్యం రేట్లు పెంచినారు. మేము అధికారంలోకి వచ్చే మద్యపాన నిషేధం చేస్తామన్నారు, మరి చేయకపోగా ఈ విధంగా మద్యం రేట్లు పెంచాలని అడిగిన దానికి పొద్దున్నే శవమై తేలినాడు మనిషి. అతని పేరు చిత్తూరు జిల్లాలోనే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీ అనుకుంటా. మరి అదే ఆయన ఏ విధంగా ప్రాణాలు కోల్పోయినాడో, మరి ఆ కథ ఏందో, ఆ వ్యవహారం ఏందో ఏమీ తెలియదు. ఈడు ఇప్పుడు వస్తాడంగా జోగి రమేష్ మద్యం అది ఇదని మొత్తం ఈడే చేసిందంతా ఈడే. ఫోన్ చేసి, అరే నువ్వు ముందు బాగా తయారు చేసావు కదా మన గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో కూడా మన వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు తయారు చేస్తారని చెప్పి నువ్వు చెబుదువురా, నువ్వు ఒక పెట్టు, మేము నడిపిస్తాం కథ ఏమున్నదని చెప్పి ఫోన్ చేసి మాట్లాడితేవి. వాడే వచ్చినాడు. సరే ఆడాడో పట్టుకున్నారని చెప్పి ఇబ్రహీంపట్నంలో మళ్ళా మీడియా రాకముందే, పోలీసు వాళ్ళకి తెలియకముందే
ఏమీ తెలియక ముందే ఈడ మనోడే పోతాడు. మనోడే పోయి అమ్మ పోయి ఊడిపోయా. ఎవడికి ఈ డ్రామాలు, ఈ కథలేంది, ఈ వ్యవహారాలేంది? గతంలో మనం ఏ విధంగా ఈ అవినీతి సొమ్మునంతా దొబ్బినాం, ఏ విధంగా స్పిరిట్ని తెచ్చి ఆ బాటల మూతలు కొట్టే మిషన్లు తెచ్చి ఏ విధంగా తయారు చేసాం గతంలో, మరి అది అందరికీ తెలుసు కదా. మరి అదే ఇప్పుడు చేయాలంటే ములగల చెరువు ఒకటి, ఇంకొకటి ఆడ ఇబ్రహీంపట్నం, ఆడికేమో పోలీసు వాళ్ళు రాకముందే ఈడు హడావిడి చేస్తాడు. మరి జోగి రమేష్ నీకు గతంలో నీ దోస్తే కదరా, మేమిద్దరం ఒకటే బజార్ అని కూడా చెప్పినావు. సరే ఎన్ని కాదు వచ్చాయిలు అన్నీ బయటికి. కుట్రలో విజయసాయి, రాజకేశ్వరరెడ్డి భాగస్వాములు, మిగతా సొమ్మును గుర్తించే దిశగా ఈడీ దర్యాప్తు, బ్రహ్మాండంగా దర్యాప్తు చేయాలా. ఎందుకంటే ఇదేం ఆశామాషా విషయం కాదు. మన అన్నను నమ్ముకున్న వాడు ఎవడైనా సరే, అధికారులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎవడైనా సరే అవసరమైతే కోర్టు పోలేక లేకుంటే జైలుకు పోతా ఉండాలి. ఈ రాజకేశ్వరరెడ్డి ఎంత ఒక 3,500 కోట్ల రూపాయలు స్కామ్ చేసేవాడు. ఇదేం పెద్ద విషయమేం కాదు. మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకున్నావు, ఇప్పుడు అవసరం లేదు పోతా ఉండు, నువ్వు ఎవడు అంటాడు. ఎవడురా నువ్వు, ఎప్పుడు వచ్చినావు నా కాడికి, ఏం సంబంధం నీకు నాకు, చాబా బయటికి అంటాడు. అదేవిధంగా మనం గతంలో చూసినాం, అన్నం నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఏ విధంగా జైలు పాలైనారు, ఏ విధంగా కోర్టు బోర్లు ఎక్కినారు. ఉన్నతమైనటువంటి ఇదిగా ఉండేటువంటి వ్యక్తులు, మరి దేశానికి సేవ చేసేటువంటి వ్యక్తులు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా మన జగనన్న నమ్ముకొని జైలు పాలైనారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. అంటే అప్పట్లో మన రాజన్న ఉన్నప్పుడు కథ అది. మరి ఇప్పుడు కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు మరి విచారణలు ఎదుర్కొంటున్నారు. మరి ఏదైతే మన జగనన్న కళల్లో ఆనందం చూడాలని చెప్పి కసిగా పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఏ విధంగా పోస్టింగ్లు లేకుండా ఉన్నారో చూస్తున్నాం. అదేవిధంగా ఏ విధంగా ఈ దర్యాప్తు సంస్థలు పిలిచి రానైనా నువ్వు గతంలో చేసినటువంటి ఘనకార్యాల గురించి ఒక వివరణ ఇద్దు అని చెప్పి విచారణ ఎదుర్కొనే వ్యక్తుల్ని చూస్తూ ఉన్నాం. మనోడిని నమ్ముకుంటే అన్నీ కూడా అట్నే ఉంటాయి. డిస్లరీల నుంచి వసూలు చేసిన ముడుపులు అంట. ఏ డిస్లరీ దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నారో ఒకసారి మనం చూద్దాం ప్రజలారా. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 200 కోట్లు వేసుకోండి అంతే, ఏ ఇబ్బంది ఏమి లేదు. 600 పైచీలకే ఉండదు. ఒకరోజు తగ్గించాం, మనోడు కదా మన జగనన్న కాబట్టి తగ్గించాం 200 కోట్లే. శర్వాణి ఆల్కో గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ అంట 92.96 కోట్లు. ఈగల్ డిస్లరీస్ అంట 91.50 కోట్లు. బీఆర్కే సప్లయర్స్ అంట 142 కోట్ల రూపాయలు. అదేవిధంగా జిఎస్బి అండ్ కో ఎల్ఎల్పి అంట 35 కోట్లు. వీడు తక్కువ ఇచ్చాడు అందరికన్నా, 35 కోట్లే ఇంకా ఉండదు తక్కువ ఇచ్చిన వాళ్ళు. అదేవిధంగా బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 78.40 కోట్లు. అంబర్ స్పిరిట్స్ అండ్ వెటర్స్ బేవరేజెస్ అంట 35 కోట్లు ఇచ్చాడు తక్కువ. ఈడు అంటే ఈ స్పిరిట్ యాడికి వచ్చింది అనేది ఏంటి నా పాయింట్. ఈ స్పిరిట్ అంతా కూడా వేంపల్లి బత్తాయి తోటలోకి ఏమన్నా వచ్చిందేమో. అదేవిధంగా ఫ్లర్ డిస్టిలరీస్ ఎందురా మనకి ఇది రాకపోయా ఈ డిస్టిలరీలు ఏందో ఏదో పర్రా సరే ఏదో ఒక డిస్టిలరీ 30.28 కోట్లు అంట. B9 బేవరేజెస్ లిమిటెడ్ 44.54. పిఎంకే డిస్టిలరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 45 కోట్ల రూపాయలు. మొత్తంగా 794.77 కోట్లు సొంత కంపెనీల ద్వారా వచ్చింది. సొంత కంపెనీల ద్వారా మద్యం సిండికేట్లో కొన్ని డిస్టిలరీలు నడిపినట్లు ఈడీ దర్యాప్తులు గుర్తించింది. బోగస్ బిల్లులు, ధరల పెంపు ద్వారా అక్రమంగా డబ్బును లావాదేవీలు జరిగినట్లు తేల్చింది. ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ 128.52 కోట్ల రూపాయలు అక్రమ సొమ్మిది. అక్రమంగా అంటే అది అక్రమే, ఇదేం కట్లు కొట్టి సంపాదించింది, అదేం రాళ్ళు కొట్టి సంపాదించింది ఏం కాదు, అంతా ఒకటే. లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ 19.74 కోట్లు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ 80.64. యూవీ డిస్టిలరీస్ అంట 24.78. మొత్తంగా 253.68 కోట్ల రూపాయలు మింగినారనైనా. ఏం రూపాయి 2 రూపాయలు కాదు. స్కామ్లో మనీ లాండరింగ్, షెల్ కంపెనీల ద్వారా బోగస్ బిల్లులు చెల్లింపు ద్వారా నగదు మార్పిడి వ్యవస్థను మద్యం ముఠా నడిపింది. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5 వ్యక్తుల కీలక మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. పీయూష్ గగోడియా 18.29, సౌరభ్ సురావనా 12.69, సయ్యద్ జిలానీ బాషా 30.28, అప్పాజీ అంటే 13.99, ఆర్ వెంకిటి దురయ్య ఏదో మొత్తానికి 166.75 కోట్ల రూపాయలు. అంటే వీళ్ళు ఏజెంట్ల ద్వారా స్కామ్లో మనీ లాండరింగ్ కూడా 166.75, 253.68 అక్రమ వసూళ్లు సొమ్ము.
ఇది ఈ విధంగా 794.77 కోట్ల రూపాయలు మరి ఇదంతా కూడా ఈడీ గుర్తించింది. ఎంత మొత్తం టోటల్గా 1048 కోట్ల రూపాయలు గుట్టు విప్పిన ఈడీ అంట. సరే, ఏది ఏమైనప్పటికీ మన జగనన్న కళ్ళల్లో ఆనందం చూడాలా, మనోడిని ప్రధానమంత్రిని చేయాలా. మనం ఇదంతా సెలరే. 3500 కోట్లు స్కామ్ జరిగింది, మద్యం కుంభకోణాలు అంటే మనోడు ఆవగింజంత ఆవాలు ఉంటాయి కదా, ఆ పోపులో వేసుకునే ఆవగింజంత కూడా భయపడ్డని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పోతే లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి. రేపు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్లాస్టిక్ కిడ్నీలు లివర్లు తెచ్చి తగిలిద్దాం, మనసులకు ఏమి ఇబ్బంది ఏమి లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మన అన్న హయాంలో జరిగినటువంటి ఇటువంటి ఘనకార్యాలు ఇది ఒక చరిత్రగా చెప్పుకోవాలి మనం. అంటే ఎవరు కూడా ఇటువంటి సాహసం చేయరు, ఇటువంటి ధైర్య సాహసాలు కూడా అందరికీ ఉండవని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా మనం అయినప్పుడు ఇట్లాంటివన్నీ కూడా తిప్పికొట్టి సపరేట్గా మనమే ఒక ప్లాంట్ కూడా పెట్టి మద్యాన్ని కల్తీ చేయించని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.